గత 2 దశాబ్దాల నుంచి సినీ నటి ప్రత్యూష కేసు చిక్కుముడి వీడట్లేదు. ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శిక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం 4 వారాల్లోగా లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు నిందితుడి వాదనను తిరస్కరించింది. దీంతో సిద్ధార్థ రెడ్డికి చట్టపరంగా అన్ని మార్గాలు దాదాపు మూసుకుపోయినట్లే అనిపోయింది. ఇక ఈ పరిణామం కేసులో కీలక మలుపుగా మారింది. సినీ నటి ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శిక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం 4 వారాల్లోగా లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు నిందితుడి వాదనను తిరస్కరించింది. దీంతో సిద్ధార్థ రెడ్డికి చట్టపరంగా అన్ని మార్గాలు దాదాపు మూసుకుపోయినట్లే అయింది. ఈ పరిణామం కేసులో కీలక మలుపుగా మారింది.